శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీగణపతి సచ్చిదానంద 42వ అధ్యాయం కొనసాగుతోంది. ఆళ్లగడ్డ యోగి. ఆంధ్రదేశంలోని ప్రొద్దుటూరుకు దగ్గరలో ఆళ్లగడ్డ అనే గ్రామం ఉంది. సుప్రసిద్ధులైన మంత్రాలయ యోగీంద్రులు రాఘవేంద్రుల కాలంలో అక్కడ సీతారామస్వామి గారనే ఉపాసకుడు ఉండేవాడు. యోగాభ్యాస నిరతుడైన ఆ మహనీయుడు కూడా రాఘవేంద్ర స్వామివారిలాగే సజీవ సమాధి అయ్యాడు. ఆయన వంశీకులు ఆయన సమాధి దగ్గర ఒక చిన్న దేవమందిరం ఏర్పరిచి అర్చనాదికాలు చేస్తూ వస్తున్నారు. అవసరమైనప్పుడల్లా తన వంశీకులకు స్వప్నంలో దర్శనమిచ్చి వారు చెయ్యవలసిన ఉత్సవాదుల తీరుతెన్నులను నిర్దేశిస్తూ ఉంటాడా యోగీశ్వరుడు. ఇది వాళ్లకు మామూలు. ఈ మధ్య వాళ్లకు అక్కడ ఉన్న దేవతామందిరాన్ని విగ్రహ ప్రతిష్ఠాదులు చేసి దేవాలయంగా మార్చాలని సంకల్పం కలిగి ఆ ప్రయత్నాలలో ఉన్నారు. అట్టి సమయంలో ఆ యోగీంద్రుడు తన వంశీకుల కలలో దర్శనమిచ్చి, మీరు మంచి పని చేస్తున్నారు. అయితే నేను దత్తాత్రేయ ఉపాసకుణ్ణి గనుక మీరిక్కడ దత్తాత్రేయుల వారిని ప్రధానంగా ప్రతిష్ఠించండి. ప్రస్తుతం దత్తాత్రేయుల వారు మానవావతారంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు. వారిని ప్రార్థించి ఈ ప్రతిష్ఠాది కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరిపించుకోండి. ఈ విషయంలో ఇతర వివరాలన్నీ మీకు సుపరిచితుడైన వేద పండితుడు షడ్దర్శనం సోమసుందర శర్మ దగ్గర తెలుసుకోండి అని చెప్పాడాయన. ఇది విన్న ఆ యోగి వంశీకులు సోమసుందర శర్మ గారి దగ్గరకు వచ్చారు. ఆయన ఆశ్చర్యంలో మునిగి తేలుతూ స్వామీజీని గురించిన వివరాలన్నీ వారికి అందించాడు. ఆ విధంగా మొట్టమొదటిసారిగా స్వామీజీ గురించి విన్న ఆళ్లగడ్డ భక్తులు స్వామీజీ దగ్గరకు వచ్చి ప్రార్థించగానే వెంటనే ఒప్పేసుకున్నారు స్వామీజీ. వీరి ప్రార్థన వెనుక ఆ యోగీంద్రుడి ప్రార్థన ఉంది కదా. తదనుగుణంగా 22/6/81 ఆదివారం నాడు ఆళ్లగడ్డలో దత్తాత్రేయ, రామ, ఆంజనేయ, గణపతి నవగ్రహ ప్రతిష్ఠాదులు జరిపించారు స్వామీజీ. 1982వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఐలూరు క్షేత్రంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ సమయంలో జరిగిన సంఘటన స్వామీజీ లోకాతీత మహత్తులలో ఒకటి. ఆంధ్రదేశంలో కృష్ణానదీ తీరంలో ఉన్న మహాక్షేత్రాలలో ఐలూరు ఒకటి. అక్కడ కృష్ణానదికి ఇటు అటు సరిగా ఎదురుబదురుగా 2 శివాలయాలున్నాయి. ఇటుపక్క గ్రామం ఐలూరు కాగా అటుపక్క గ్రామం చిలుమూరు. ఈ రెంటిలో ఒకటి సీతాదేవి ప్రతిష్ఠ అని, మరొకటి ఆంజనేయ ప్రతిష్ఠ అని ప్రతీతి. 2 ఊళ్లలోనూ శివాలయాల పక్కనే విష్ణువాలయాలు కూడా ఉన్నాయి. 2 ఊళ్లలోనూ దేవుడు ఈనాటికి ప్రత్యక్ష దైవమని ప్రతీతి. ఇప్పుడు ఆ 2 కుగ్రామాలే అయినా అక్కడ ఉన్న దేవాలయాల వైభవాన్ని బట్టి చూస్తే ఆ 2 ఒకప్పుడు మహాపట్టణాలని ఇట్టే గ్రహించవచ్చు. మామూలుగా సంవత్సరం అంతా నిద్రపోతూ ఉండే ఆ క్షేత్రాలకు శివరాత్రి నాడు మాత్రం లక్షల సంఖ్యలో జనం వస్తూ ఉంటారు. రాజాదరణ లేక శిథిలమైపోతున్న ఈనాటి మహాక్షేత్రాలలో ఐలూరు, చిలుమూరులు కూడా ఒకటి. వీటిలో ఐలూరు గుళ్ల ధర్మకర్తృత్వం కడియాల వంశీకుల చేతిలో ఉండటం వల్ల ఈ క్షేత్రం పరిస్థితి కొంత మెరుగుగా ఉంది. ప్రస్తుతం కడియాల వెంకటేశ్వరరావు గారు, కడియాల మధుసూదనరావు గారు అనే సోదరులు ఈ ఆలయాలకు ధర్మకర్తలై ఆలయాభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. వీరిద్దరూ స్వామీజీ భక్తులే. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాల ధ్వజస్తంభాలు శిథిలమైపోయి ఉండటం వల్ల ఇక్కడ మళ్లీ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయించాలని అర్హమైన ధ్వజస్తంభాల కోసమై 2 సంవత్సరాలు గాలించినా దొరకలేదు. చివరికి అన్యథా శరణం నాస్తి అంటూ స్వామీజీని శరణు వేడాడు కడియాల మధుసూదనరావు గారు. అప్పటికప్పుడు బయలుదేరమన్నారు స్వామీజీ. చిత్రం, నెల తిరగకుండా ధ్వజస్తంభాలు ఐలూరు చేరాయి. ఒక్కొక్క స్తంభానికి 20,000 దాకా ఖర్చు కావచ్చని భావించగా కేవలం 2,000 ఖర్చయింది. ఈ మహత్తరమైన పురాతన పుణ్యక్షేత్రంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠకు స్వామీజీవారే సమర్థులని భావించి కడియాలవారు పట్టుబట్టి స్వామీజీని ఐలూరు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఐలూరు క్షేత్రంలో వారం రోజులు సంకీర్తన కార్యక్రమాలు జరిపారు స్వామీజీ.
8/3/82 సోమవారం నాడు ధ్వజస్తంభ ప్రతిష్ఠా ముహూర్తం నిర్ణయించబడింది. ఉత్సవానికి 15,000 మంది జనం వచ్చారు. వచ్చిన పల్లె జనంతోనూ వారి ఎడ్లబండ్లతోనూ ఐలూరు గ్రామమే కాక పరిసర గ్రామాలు కూడా నిండిపోయాయి. తాడి చెట్టంత ఎత్తున్న ఆ ధ్వజస్తంభాలను పుల్లీల మీద నడిపే ఏర్పాట్లు సమీపంలోని ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ ఇంజనీర్లు నిర్వహించారు. 60 మంది వేద విద్వాంసులు ప్రత్యేకంగా ఆహూతులై వేదఘోషతో ఆకాశ వీధులను మారుమ్రోగిస్తున్నారు. కొందరు మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు మొదలైన పెద్దలంతా ఉత్సవానికి ప్రత్యేకంగా వచ్చారు. చెప్పేదేముంది, ఉత్సవం నానా కోలాహలంగా ఉంది. మొదట రామలింగేశ్వరాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ శైవాగమ విధానానుసారంగా జరిగింది. ఈ ధ్వజస్తంభం చాలా పెద్దది. ఈ కార్యక్రమం బాగానే జరిగిపోయింది. ఇక రఘునాథస్వామివారి ఆలయంలో వైష్ణవాగమానుసారంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరగవలసి ఉంది. ధ్వజస్తంభాన్ని పాతేందుకు పెద్ద గుంట సిద్ధంగా ఉంది. స్తంభాన్ని పుల్లితాళ్లకు కట్టి ఏ నిమిషంలోనైనా కదిలించేందుకు సిద్ధంగా ఉన్నారు ఇంజనీర్లు. ఇక ముహూర్తం కొద్ది సమయంలో ఉందనగా బాగా పరిశీలించి చూసిన స్వామీజీ అక్కడి ఇంజనీర్లను పిలిచి, ఈ ధ్వజస్తంభం ఎత్తే పుల్లీలు సరిగా ఉన్నాయా, ఒక్కసారి పరిశీలించండి అన్నారు. ఆ ఇంజనీర్లు నవ్వారు. భలేవారే, దీనికన్నా పెద్ద ధ్వజస్తంభం ఇందాక పుల్లీల మీద నడిపాం, చూడలా, ఇక ఇదెంతా అన్నారు. జాగ్రత్తగా ఉండండి అని ఊరుకున్నారు స్వామీజీ. చేయవలసిన వైదిక తంతు అంతా అయినాక గుంటలో పెట్టడానికి ధ్వజస్తంభాన్ని పుల్లీల మీద పైకెత్తారు. దూరంగా సభావేదిక మీద కూర్చున్న స్వామీజీ జాగ్రత్తగా గమనిస్తున్నారు. అశేష భక్త ప్రజానీకం దివ్యనామఘోషతో జయ జయ ధ్వనులతో ధ్వజస్తంభం కదలికను భక్తి పరవశులై గమనిస్తున్నారు. ధ్వజస్తంభం పుల్లీలపై పూర్తిగా పైకి లేచింది. మంగళవాద్య ఘోషలు, వేదఘోషలు మరింత తారస్థాయికి చేరాయి. అంతే, ఫట్టుమని పుల్లి తాళ్లు రెండూ తెగిపోయాయి. జై జయధ్వానాలు హాహాకారాలుగా మారిపోయాయి. తాడి చెట్టంత ధ్వజస్తంభం రివ్వున క్రింద పడిపోతోంది. 1000 మంది జనంలో వెర్రి భయంతో కూడిన పరుగులు, అరుపులు, త్రొక్కిసలాటలు చెలరేగిపోతున్నాయి. ముడిబడ్డ కనుబొమ్మలతో నిశితంగా పరిస్థితి గమనిస్తున్న స్వామీజీ నోటి వెంట అప్రయత్నంగా ఒక కేక వెలువడ్డది, ఆగు అని. ఆ సమయానికి ఎదురుగా 2 బాదుల మధ్య అడ్డంగా కట్టి ఉన్న శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి స్వాగతము అని వ్రాసిన స్వాగతం బ్యానర్ మీదకి వచ్చి ఆనుకుంది ధ్వజస్తంభం. అంతే, పురికొసలతో కట్టిన గుడ్డ బ్యానరు ఆధారం మీద తాటి చెట్టంత ధ్వజస్తంభం చొప్పదంటు పుల్లల్లే వేళ్లాడసాగింది. 100ల కొద్దీ జనాలను ప్రాణాపాయం నుంచి రక్షించిన ఈ మహాశ్చర్యకర సన్నివేశం చూసి జనసముద్రం జై జయధ్వానాలతో హోరెత్తిపోయింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి జై, ప్రాణదాతకి జై అనే అఖండ జయధ్వానాల మధ్య స్వామీజీయే ఇంజనీర్లకు ధైర్యం చెప్పి మళ్లీ పుల్లీలు వేయించి తరువాత కార్యక్రమం శాస్త్రీయంగా జరిపించారు. 1982వ సంవత్సరపు జన్మదినోత్సవాలలో 6/6/82 రోజున పాత చొప్పరం స్థానంలో కొత్త ఆర్సీసీ హాల్ నిర్మించేందుకు శంకుస్థాపన జరిగింది. ఇది నిర్మాణమయ్యేలోగా ఆశ్రమ కార్యక్రమాలన్నీ యథాప్రకారంగా జరిగేందుకుగాను ప్రకృతి వైద్యశాల ప్రక్కన ఒక పెద్ద హాలును యాస్బెస్టాస్ రేకులతో వేయించాలని నిర్ణయం జరిగింది. విజయవాడలో క్షిప్రగణపతి సన్నిధిలో జరిగిన 1982 వినాయక చవితి మహోత్సవం రోజున శ్రీ దత్తాత్రేయ స్వామీజీ సుప్రభాతాల క్యాసెట్ స్వామీజీ చేతుల మీదుగా విడుదలైంది. స్వామీజీ ప్రియభక్తులలో ఒకరైన విద్యా విశారద విద్వాన్ బాలగణపతి భట్టుగారు రచించిన ఈ మనోహర శ్లోకాలకు సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు ఎం రంగారావు గారు సంగీతం సమకూర్చారు. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు పిబి శ్రీనివాస్, శ్రీమతి రుక్మిణి నాగరాజు గారు దత్తసుప్రభాతం పాడగా, కర్ణాటక సంగీత జగత్తుకి సామ్రాట్టైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, శ్రీమతి రుక్మిణి నాగరాజు గారు స్వామీజీ సుప్రభాతం పాడారు. ఈ సుప్రభాతాలను వినటం వల్ల అనేక ప్రత్యక్ష ప్రయోజనాలు పొందిన భక్తుల అనుభవాల వల్ల కనీసం ప్రతి ఆదివారం ఈ సుప్రభాతాలను వినటం ఆశ్రమ భక్తులకు అవశ్య విధిగా మారిపోయింది.
1983 జన్మదినోత్సవాల్లో ఇదే ఎల్పి రికార్డుగా కూడా ప్రకటించబడ్డది. ఈ సంవత్సరంలో దత్త కంకణాలు వేల సంఖ్యలో భక్తులకు అనుగ్రహించారు స్వామీజీ. దత్తాత్రేయ యంత్రం ఉన్న రాగి కడియాలే దత్త కంకణాలు. మామూలుగా అయితే రాగి కడియాలు వేయటంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ స్వయంగా స్వామీజీ ఈ కడియాలు వేసినప్పుడు ఒక్కొక్కరికి ఎంతో కాలంగా ఉన్న దీర్ఘ వ్యాధులు నయమవటం ఇక్కడ ఒక గొప్ప విశేషం. ఇక రాగి కంకణాలన్నీ ఒకటే అయినా మనిషిని బట్టి ఏరి మరీ వేసేవారు స్వామీజీ. ఒక్కోసారి ఒక్కో కంకణం ఒక్కో వ్యక్తికి సరిపడకపోయేది. దాని ప్రకంపనాలు స్వామీజీకి వెంటనే అందేవి. తక్షణమే ఆ కంకణం తీసేసి వేరే కంకణం ఏరి వేసేవారు స్వామీజీ. ఉన్నవన్నీ ఒకే లోహం, ఒకే యంత్రం. ఈ భేదాలేమిటో, ఈ వెతకటమేమిటో స్వామీజీకే తెలియాలి. మాంగళ్య మండపం. స్వామీజీ జన్మదినోత్సవం నాడు సంకల్పించిన రేకుల హాలు ఈ 1982 నవరాత్రులకు తయారైంది. అయితే కేవలం రేకుల షెడ్డుగా కాక ఒక చక్కని కళ్యాణ మంటపంగా తయారైంది. పాత చొప్పరం కన్నా విశాలమైన హాలు, దాన్ని ఆనుకుని 10-12 గదులు, వెనుక వంటశాల, బాత్రూమ్ సౌకర్యాలు కలిగి ఉన్న ఈ మంటపానికి శ్రీదేవి మాంగళ్య మంటపం అని పేరు పెట్టారు స్వామీజీ. 1984లో విశ్వప్రార్థనా మందిరం తయారయ్యేదాకా ఆశ్రమంలో ఉత్సవాలన్నీ దీనిలోనే జరిగాయి. ఇది నిర్మాణమైన దగ్గర నుంచి ఆశ్రమంలో జరుగుతున్న భక్తుల వివాహాది శుభకార్యాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. దీనికి శ్రీ గణపతి సచ్చిదానంద యోగ మందిరము అనే రెండో పేరు కూడా పెట్టారు స్వామీజీ. ఏ దేశం వెళితే ఆ దేశంలో ఉండే సంగీత వాద్యాలను కేవలం చూపుతోనే స్వాధీనపరుచుకునే స్వామీజీకి పాశ్చాత్య దేశాలలోని క్యాసియో అనబడే ఎలక్ట్రానిక్ వాద్యం మీద దృష్టి బాగా పడ్డది. పైకి హార్మోనీ మెట్లను పోలి ఉండే ఈ చిన్న వాద్యంలో వీణ, వేణువు వంటి అనేక వాద్యాల ధ్వనులను ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయి. అయితే ఇందుకు ఎంతో తర్ఫీదు కావలసి ఉంటుంది. కానీ మొట్టమొదటి స్పర్శలోనే ఈ వాద్యాన్ని ఎంతో అద్భుతంగా వాయించిన స్వామీజీ అపూర్వ శక్తిని చూసి ఆశ్చర్యపోయిన విదేశీయులు 1982లో ఒక చిన్న క్యాసియోను స్వామీజీకి బహుకరించారు. తరువాతి సంవత్సరాలలో ఆశ్రమానికి చేరిన పెద్ద పెద్ద క్యాసియోలకు, రోలాండ్లకు, యమహాలకు ఇదే పెద్దక్కయ్య. ఇది వచ్చిన దగ్గర నుంచి స్వామీజీ సితారు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది. 1982 జూన్ నెలలో సుదూర ప్రాచ్య ముస్లిం దేశమైన మలేషియాలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి సంప్రోక్షణ, పునఃప్రతిష్ఠ చేసి వచ్చారు స్వామీజీ. దత్తాత్రేయ తత్వం అతి పురాతనము, పురాణ ప్రసిద్ధము అయినప్పటికీ మన కాలంలో అది కొంతవరకు పెద్దలకు మరపున పడి ప్రజలకు మరుగున పడిపోయిన మాట వాస్తవం. దీనివల్ల ప్రస్తుత తరాలు ఎన్నో ఆధ్యాత్మిక, ఆదిభౌతిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ దుస్థితిని మార్చటం కోసమే దత్త ప్రచారం ప్రపంచ స్థాయిలో జరపాలనేది తమ దీక్షగా స్వామీజీ పెట్టుకున్నారు. ఇందుకు ఎప్పటికప్పుడు కొత్త ఉపాయాలను ఆయన వెతుక్కుంటూనే ఉన్నారు. అయితే ఉపాయాలలో అపూర్వమైన ఉపాసనా ప్రక్రియలు కూడా మిళితమై ఉండటం స్వామీజీ దగ్గర ఉన్న ప్రత్యేకత. 1983 ఏప్రిల్లో విజయవాడలో నిర్వహించిన 1,00,000 ఔదుంబర పత్ర యాగం ఇందుకొక ప్రత్యేక నిదర్శనం. స్వామీజీయే చెప్పినట్టుగా ఇది ఇంతవరకు ఎక్కడా జరగని యాగం. ప్రతి భక్తుడు మంచి ఔదుంబర పత్రాలు అంటే మేడి ఆకులు సంపాదించి వాటి మీద పెన్నుతో దత్తనామం రాయాలి. అలాంటి ఆకులు 1,00,000 సేకరించి వాటితో స్వామీజీ స్వయంగా హోమం చేస్తారు. ఇది ఆ యాగపు స్థూల స్వరూపం. ఇలాంటి 1,00,000 ఆకులను సంపాదించటానికి విజయవాడలో ఎన్ని వేల భక్తులు ఎంతెంత కృషి చేశారో, ఎంతెంత దత్తస్మరణ చేశారో అంచనాలు వేయటం కష్టం. ఈ యాగానికి 4 రోజుల ముందు నుంచే ఒక విధమైన అర్ధసమాధి స్థితిలో ఉండిపోయారు స్వామీజీ. ఏదో బయటకు వస్తారు, అర్చనాదులు చేస్తారు, వెళ్ళిపోతారు తప్పితే తనేం చేస్తున్నారో తనకే తెలియని అంతర్లీన స్థితి అది. ఆ స్థితిలో ఉండి సద్భక్తుల శ్రద్ధాప్రేమలు ఆకులై రూపొందిన ఔదుంబర పత్రాలతో ఏప్రిల్ 21, 83న స్వామీజీ చేసిన 1,00,000 పత్రయాగ దృశ్యం నిజంగా అపూర్వ తేజోమయంగా భక్తుల హృదయాలలో నిలిచిపోయింది.
1983-84 శివరాత్రులకు ఆశ్రమంలోని సచ్చిదానందేశ్వరుడు లక్ష్మీ నరసింహ దేవస్థానంలోనే సర్దుకుని కూర్చున్నాడు. ఎందుకంటే విశ్వప్రార్థనా మందిర నిర్మాణం కొనసాగుతూ ఉండటం వల్ల. ఈ 2 ఏళ్లు శివరాత్రులు శ్రీదేవి మాంగళ్య మంటపంలో జరిగాయి. ఇందులో 83 శివరాత్రి ఉత్సవంలో ఒక విశేషం ఉంది. స్వామీజీ శివరాత్రి వ్రతంగా అగ్నిస్తంభన మహాహోమ విధి 1967 శివరాత్రితో ప్రారంభించారు. అప్పటి నుంచి సంవత్సరానికి ఒక లింగం చొప్పున అగ్నిభట్టారకుడు స్వామీజీకి ప్రసాదిస్తున్నాడు. 1982 శివరాత్రికి అలాంటి లింగాలు 16 వచ్చాయన్నమాట. ఇప్పటికీ శివరాత్రి వ్రతంలో ఒక ఆవృత్తి అయింది అన్నారు స్వామీజీ. శివుడికి 16 సంఖ్యకి సంబంధం ఏమిటని అందరికీ ఆశ్చర్యమే. శివుడికి దత్తుడికి అభేదం అని భావించి ఇలా అన్నారేమో అనుకున్నారు కొందరు. కానీ అసలు విషయం స్వామీజీయే వివరించారు. శివుడి అవతారాలు 11 అని అందరికీ తెలుసు గాని వాటి పేర్లు ఎక్కువ మందికి తెలియవు. అవి విశ్వేశ్వర, మహాదేవ, త్రైంబక, త్రిపురాంతక, త్రికాగ్నికాల, కాలాగ్నిరుద్ర, నీలకంఠ, మృత్యుంజయ, సర్వేశ్వర, సదాశివ, శ్రీమన్మహాదేవులనేవారే ఏకాదశ రుద్రులు. వీరు కాక పంచబ్రహ్మలని 5 శివులున్నారు. వారే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు. వీరు మొత్తం కలిపి 16. ఇప్పటికి 16 సంవత్సరాలైంది. 16 లింగాలు వచ్చాయి. ఒక ఆవృత్తి అయింది. ఇది లెక్క. అలా పూర్తయ్యే నాటికే చొప్పరం విప్పించారన్నమాట స్వామీజీ. కళ్యాణ మండపంలో కూడా హోమగుండం ఉంది. కానీ మొట్టమొదట్లో 1966లో విఘ్నేశ్వరుడు స్వయంగా అగ్నిహోత్రం తెచ్చి ప్రతిష్ఠించిన స్థలం చొప్పరంలోని అగ్నిగుండం. అందుచేత ఆ వ్రతాలన్నీ అక్కడే జరగాలి. అందువల్లే 83, 84 శివరాత్రులలో అగ్నిప్రవేశం చెయ్యలేదు స్వామీజీ. 1982 వరకు ప్రసాదింపబడ్డ 16 శివలింగాలలో 14 ఆయా సంవత్సరాలలో వేరువేరు భక్తులకు ఇచ్చేశారు స్వామీజీ. 2 స్వామీజీ దగ్గరే ఉన్నాయి. ఈ శివరాత్రికి ఆ 14 లింగాలను తెప్పించారు ఆశ్రమానికి. వీరందరూ తమ తమ లింగాలతో ఆశ్రమానికి వచ్చారు. స్వామీజీ తన వద్ద ఉన్న 2 లింగాలు తెచ్చారు. మొత్తం ఈ 16 లింగాలను స్వామీజీ అభిషేకం చేసిన మనోహర ఘట్టం భక్తుల హృదయాలలో స్థిరంగా నిలిచిపోయింది. ఆ విధంగా తన 16 సంవత్సరాల తపస్సుకు ఒక శాంతి చేసి ఎవరి లింగాలు వాళ్లకు ఇచ్చివేశారు స్వామీజీ. 1984 శివరాత్రి ఉత్సవంలో స్వామీజీ స్వయంగా రుద్రయాగం చేయటం ప్రధాన విశేషం. విశ్వప్రార్థనా మందిరం 1983 జన్మదినోత్సవానికి స్వామీజీ రచించిన శ్రీ దత్తదర్శనము అనే తెలుగు గ్రంథం ఆవిష్కరింపబడింది. ఆ పైన సంవత్సరం జన్మదినోత్సవానికి అంటే 84 జన్మదినోత్సవానికి ఆశ్రమ చరిత్రలో మరో ముఖ్య ఘట్టం జరిగింది. ఆశ్రమానికే కిరీటమని స్వామీజీ వర్ణించిన విశ్వప్రార్థనా మందిరానికి ఈ ఉత్సవంలోనే ఆవిష్కరణ జరిగింది. తరగని శాంతికి పెనుపాతరైన ఈ సువిశాల సభామండపమే దేశ విదేశాలలోని లక్షలాది భక్తుల సంకటాలకు మొదటి సమాధానం. గత 22 సంవత్సరాలుగా క్షణక్షణం జరుగుతున్న అనేకానేక దివ్య ఘటనలకు ఇది ప్రత్యక్ష సాక్షి. అఖండ నామ సంకీర్తన స్పందనాలను, అనంత తపస్తరంగాలను వంటబట్టించుకున్న పుణ్యభూమి ఇది. అది 15 లక్షల పైబడ్డ ఖర్చుతో ఒక మహాసుందర భవనంగా వెలిసింది. వెనుక తాటాకుల కప్పైనా, రెల్లుపాకైనా, ఇప్పుడు ఆర్సీసీ భవంతే అయినా అందులో ఉన్న శాంతి, అందులో ఉన్న దీప్తి ఒక్కటే. అయితే ఇప్పుడిది తరతరాలకు చెక్కుచెదరని భక్తి సంస్థాన మంటపంగా నిలువగలిగిన భౌతిక దార్ఢ్యంతో, నేత్రానందకరమైన సౌందర్యంతో మెరిసిపోతోంది. భక్తులకు ఒక గొప్ప తృప్తిని కలిగిస్తోంది. ఈ సువిశాల భవనానికి పూర్వాగ్రాన ఉన్న స్వామీజీ నివాస మందిరం కూడా కొంచెం మెరుగుపరచబడింది. అది కాక ఈ పూర్వాగ్రాన మేడహాల్ ఒకటి యోగబోధనకు అనువుగా నిర్మించబడ్డది. ఇక పశ్చిమాగ్రాన పూర్వం ఉన్న చోటే కట్ట ఏర్పాటు చేయబడింది. ఆ కట్టపైన అమ్మవారి పూజామందిరము, హోమగుండము,
సచ్చిదానందేశ్వర మహాలింగము యథాస్థానాల్లో వచ్చి కూర్చున్నాయి. కాకపోతే కట్టమీద గచ్చు కొంచెం నునుపు తేలింది. ఈ విశ్వప్రార్థనా మందిరపు ఆవిర్భావంతో ఎప్పటికప్పుడు కూలిపోవటానికి సిద్ధమవుతున్న పాత చొప్పరాన్ని భక్తుల నెత్తిన పడకుండా నిలబెట్టడానికి ప్రతినిత్యం తమ యోగశక్తిని వినియోగించే శ్రమ స్వామీజీకి తప్పింది. ఈ సభాస్థలికి విశ్వప్రార్థనా మందిరం అన్నది స్వామీజీ ఎప్పుడో పెట్టిన పేరే అయినా అంతకుముందు దీనికి చొప్పరమనే ప్రసిద్ధి ఎక్కువ. ఇప్పుడది విశ్వప్రార్థనా మందిరంగా ప్రసిద్ధిలోకి వచ్చి స్వామీజీకి ఉన్న విశ్వమానవ ధర్మదృష్టిని, విశ్వమానవ కళ్యాణ దృష్టిని బాగా ప్రకటిస్తోంది. 1978లో జరిగిన దత్తదేవాలయపు ప్రతిష్టా సందర్భంలో లాగానే ఈ మందిర ప్రారంభోత్సవానికి కూడా వివిధ మఠాధిపతులను ఆహ్వానించి తన విశ్వమానవ మత దృష్టిని భక్తులకు మరింత ప్రకటించారు స్వామీజీ. 1984 నవరాత్రులలో తమిళ దత్తదర్శన గ్రంథం ఆవిష్కరణ జరిగింది. ఈ సంవత్సరం చివరిలో ఆశ్రమానికి ముందు భాగాన, అంటే ఆశ్రమానికి రోడ్డుకి మధ్య ఉన్న స్థలం స్వామీజీకి సమర్పించబడింది. సుమారు 8 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ స్థలం తిరువెంగళ మొదలియార్ అనే ఆయనది. ఆయన స్వామీజీ భక్తుడే. ఆయన స్వామీజీ ఆశ్రమం పెట్టిన కొత్తలలో ఒకసారి వచ్చి, ఈ ముందరి స్థలంలో కొంత భాగం మీకిస్తాను, అక్కడ మీరొక వెంకటేశ్వరాలయం నిర్మిస్తారా అని అడిగాడు. ఆ మిగిలిన భాగం నువ్వేం చేసుకుంటావు, మొత్తం ఇచ్చేసయ్యి అన్నారు స్వామీజీ. అప్పటికి స్వామీజీ బాగా చిన్నవారు, కొత్తగా ఆశ్రమం పెట్టారు. ఈ కుర్రస్వామికి ఆశ ఎక్కువైపోయింది అనుకున్నాడు తిరువెంగళ మొదలియార్. కానీ అనిపించిన మాట అనేస్తే ఎందుకలా అడుగుతున్నారో స్వామీజీయే చెప్పేవారో ఏమో గాని మొదలియార్ గారు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక పక్కన ఉన్న శిష్యుడొకడు అడిగేశాడు, అదేమిటి స్వామీజీ, మరీ మొహమాటం లేకుండా అలా అడిగేశారేమిటి అని. ఆ స్థలం వాడికి దక్కే స్థలం కాదురా, అది అపారమైన మహిమగల స్థలం. కొన్ని యుగాల కిందట అక్కడ ఒక మహర్షి తపస్సు చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఎన్నో లేళ్లను పెంచేవాడిక్కడ. ఆయన ఆ రోజుల్లో ఇక్కడి నుంచి కాశీకి సొరంగాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికీ ఆ స్థలంలో ఒక దిగుడుబావి ఉంది. అది ఒకప్పుడు ఒక సరస్సు. అందులో ఆ ముని నిత్యం స్నానం చేసేవాడు. అందుచేత ఆ స్థలం అంతా ఎంతో పవిత్రమైనది, శాంతికి నిలయమైనది. అందువల్ల నేనడిగాను అన్నారు స్వామీజీ. అంటే ఆ స్థలం ఆ పూర్వ ఋషిదన్నమాట. మరి ఆయనకు మీకు సంబంధమేమిటి అన్నాడు శిష్యుడు. అది స్వామీజీ పూర్వజన్మలలో ఒకటి అన్నారు స్వామీజీ. శిష్యుడు అవాక్కైపోయాడు. ఈ సంఘటన జరిగాక మొదలియార్ గారు స్వామీజీ దగ్గరకు రావటం పూర్తిగా మానకపోయినా తగ్గించుకున్నాడు. తరువాత ఆయన దివంగతుడయ్యాడు. ఆ తరువాత ఆ స్థలం దాయాదుల కోర్టు కేసుల్లో పడ్డది. ప్రభుత్వం వారి పేచీల్లో కూడా పడ్డది. దాదాపు 2 దశాబ్దాలు కోర్టుల్లో కుస్తీలు పట్టి చివరకు కళ్ళు తెరుచుకున్న వారసులంతా కలిసి స్వామీజీ దగ్గరకు వచ్చారు. మొదలియార్ గారి ధర్మపత్ని సుందరేశ్వర అమ్మాళ్ గారు తన 5 పుత్రులతోనూ కలిసి వచ్చి ఈ స్థలాన్ని స్వామీజీకి సమర్పించేసింది. స్వామీజీ దానికి తిరువెంగళపురము అని నామకరణం చేశారు. 1985 శివరాత్రికి ముందు ఆశ్రమంలో 2వ క్రియాయోగ తరగతులు జరిగాయి. ఆశ్రమం ప్రారంభించిన దగ్గర నుంచి యోగబోధన, వేద సంస్కృత బోధన కూడా అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉన్నాయి ఆశ్రమంలో. యోగబోధనం స్వామీజీ స్వయంగా చేస్తూ రాగా, వేద సంస్కృత బోధనం మాత్రం ఉపాధ్యాయుల ద్వారా జరుగుతోంది. రోజు నియమిత సమయాల్లో వేద పండితుడు వచ్చి ఆశ్రమంలోని పిల్లలకు పాఠాలు చెప్పి వెళుతూ ఉన్నారు. స్వామీజీకి సన్నిహితంగా పరిచర్యలు చేసే కుర్రవాళ్లందరూ నమక చమకాది మంత్రభాగాలన్నీ సుస్వరంగా చెప్పగలవారే. యోగబోధన విధానంలో కొత్త కొత్త విధానాలు అనుసరిస్తూ దాన్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోతున్నారు స్వామీజీ. కానీ ఈ వేద సంస్కృత పాఠాలు మాత్రం ఒక స్థాయిని మించి పెరగటం లేదు. అందుకు ప్రధాన కారణం పూర్తికాలం వినియోగించే ఉపాధ్యాయుడు ఆశ్రమానికి లేకపోవటమే. ఈ విషయం స్వామీజీని ఎప్పటినుంచో కదిలిస్తూనే ఉంది. అర్హుడైన ఉపాధ్యాయుడు దొరకటంతో 1985 జన్మదినోత్సవాలలో
ఒక పరిపూర్ణ వేద సంస్కృత పాఠశాలను ప్రారంభించారు స్వామీజీ. కొందరి భక్తుల పిల్లలను తాను దత్తత తీసుకుని వారిని వేద విద్యార్థులుగా ఏర్పరిచారు స్వామీజీ. ఈ చిరంజీవులకు కృష్ణ యజుర్వేదము, సంస్కృతము స్వచ్ఛమైన ఆర్ష గురుకుల విధానంలో బోధింపబడుతున్నాయి. ఈ జన్మదినోత్సవాలలోనే స్వామీజీ రచించిన నవభక్తి గీతాలు అనే భక్తి గీతాల పుస్తకము, కన్నడ దత్తదర్శన గ్రంథము ప్రకటింపబడ్డాయి. ఈ జన్మదినోత్సవాలలో జరిగిన మరో మహత్తర ఘట్టం శ్రీ స్వామీజీకి స్వర్ణ కిరీట ధారణ. విజయవాడ భక్తులు దాసరి జగన్మోహనరావు గారి చొరవ వల్ల పోగుబడ్డ ధనంతో ఈ మణిమయ సువర్ణ కిరీటం ఏర్పడింది. క్రిందటి ఏడు స్వామీజీ విశ్వప్రార్థనా మందిరం అనే కిరీటాన్ని ఆశ్రమానికి అలంకరించగా, ఈ ఏడు జగన్మోహనరావు ప్రభృతులు స్వామీజీకి సువర్ణ కిరీటం అలంకరించి ధన్యులయ్యారు. 42వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.